తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, హిజ్కియా మరణం నుండి జీవములోనికి దాటి వెళ్ళాడు. హిజ్కియాకు మరి ఇది ఎలా సాధ్యమైంది అని మనం ప్రశ్నించుకుంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటంటే, హిజ్కియా దేవుణ్ణి నమ్మి యథార్థ హృదయముతో సేవించాడు, సత్యమును అనుసరించాడు, దేవుని దృష్టికి అనుకూలమైన పనులు చేశాడు, దేవుని కృప కొరకు ఎదురుచూశాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలా జీవించుట వలన దేవుడు హిజ్కియాను మరణము నుండి జీవములోనికి నడిపించాడు. నా ప్రియ స్నేహితులారా, మీకిప్పుడు చెప్పబడిన లక్షణములు కలిగి హిజ్కియా వలె నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను కూడా తప్పకుండా మరణకరమైన రోగము నుండి తప్పించి జీవముతో నింపుతాడు. అంతేకాకుండా రెండవ మరణమైన నరకము నుండి తప్పించి జీవము గల పరలోకంలో చేరుస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించినేటి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ, మా రాకపోకళ్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్నిబంధకాల నుండి మమ్మను విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారి వారి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప సదాకాలము మీకు తోడై నడిపించి దీవించునుగాక. ఆమెన్.